మన గిరిజనులకు సంబంధించిన లంబాడి హక్కుల పోరాట సమితి ప్రోగ్రాంలో మాట్లాడినాం. ఇందాక ఒక సింగరేణి విషయంలో కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడినాం. బట్ మీరు చాలామంది లేరు కనుక దాన్ని కొంత క్లుప్తంగా సింగరేణికి సంబంధించి కూడా నేను చెప్పిన విషయాన్ని ఇక్కడ కూడా కొంత చెప్పే ప్రయత్నం చేస్తా చాలా డీటెయిల్గా. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే రాష్ట్రంలో సింగరేణిలో కూడా ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. చాలా విషయాలు చెప్పాను కానీ నేను ఒక చిన్న విషయం మాత్రమే ఇక్కడ చెప్పి ముగించే ప్రయత్నం చేస్తా. అయితే ఈరోజు సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది అని చెప్పి ఈరోజు సింగరేణి తన వెబ్సైట్లో చెప్పింది. సింగరేణి తన లెక్కల్లో చూపించింది. పోయిన సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది అన్నప్పుడు 40 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని, ఆ బొగ్గు మీద ఆ నిల్వ మీద వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినరు. అంటే బొగ్గు ఉత్పత్తి అయింది, ఇంకా మేము అమ్మలేదు, మా దగ్గర స్టాక్ ఉంది అని కనుక ఆ బొగ్గు మీద మేము 4,200 రూపాయలు ఒక మెట్రిక్ టన్ అమ్మితే మాకు ఇంత ఆదాయం వస్తుందని చెప్పి దాన్ని లెక్కబెట్టి ఆ బొగ్గు మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టినరు. ఆ బొగ్గు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ కట్టినరు. ఆ బొగ్గు మీద కోల్ సెస్ కట్టినరు. ఆ బొగ్గు నిల్వల మీద మాకు ఇంత ప్రాఫిట్ వచ్చిందని చెప్పి దాంట్లో సిఎస్ఆర్ నిధులు కూడా ఖర్చు పెట్టారు. మరి మేమేమంటున్నామంటే ఆ బొగ్గు లేదు, అసలు ఏమైంది ఆ బొగ్గు? ఏం చెప్తుంది సింగరేణి అంటే మందమర్రి డివిజన్లో 7,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని, శ్రీరాంపూర్ డివిజన్లో 8 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని, RG1 రామగుండం 1 డివిజన్లో 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉందని, RG3లో 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని, భూపాలపల్లిలో 5,40,000 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని, అదేవిధంగా SPLలో 2 లక్షలు, YLDలో 2,50,000 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని సింగరేణి తన ఆన్లైన్ వెబ్సైట్లోనే ఉంది. నథింగ్ సీక్రెట్, ఓపెన్ పబ్లిక్ డొమైన్లోనే ఉంటుంది. బొగ్గు అనేది ఏం బంగారం కాదు, ఇంట్లో దాచుకునేది కాదు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే ఎంత పెద్ద కుప్పలు కనబడాలి. ఈరోజు మా TGBKS కార్మికులకు కూడా చెప్పినాం, మీరు వెళ్ళి చూడండి ఇక్కడ బొగ్గు నిల్వ ఉందా లేదా, ఏమైంది. ఇప్పుడు సింగరేణి 4,000, 4,200కు ఒక టన్ను అమ్ముతుంది బొగ్గు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే దాదాపు 1,600 కోట్ల రూపాయల విలువ కలిగిన బొగ్గు. ఈ 1,600 కోట్ల విలువ కలిగిన బొగ్గు మరి ఈరోజు బొగ్గు బాయిల మీద లేదు. మరి ఏమైంది ఈ బొగ్గు? ఈ బొగ్గు ఉత్పత్తి అయిందని గత సంవత్సర రికార్డులో, పోయిన సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో సింగరేణి ఉత్పత్తి, సింగరేణి ప్రాఫిట్స్లో దీన్ని డిక్లేర్ చేసిండ్రు. ఈ 40 కాదు మొత్తం కలిపి, అంటే అంత అమ్మినము, ఈ 40 ఏమో స్టాక్ ఉందని దాని మీద ప్రాఫిట్ డిక్లేర్ చేసిండ్రు. కార్మికులకు ప్రాఫిట్ ఇచ్చారు, సంతోషం. అది కూడా మొత్తం ఇవ్వలేదు కార్మికులకు, కొంత ఏదో మేము దాస్తున్నాము, కొంత మాత్రమే ఇస్తామని ఇచ్చారు ప్రాఫిట్ లాస్ట్ టైం. దట్స్ ఓకే. ఇప్పుడు ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులు 4,000కి అమ్మితే మాకు ఇంత లాభం వస్తుందని దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం 49%, స్టేట్ 51%. దాని ప్రకారం డివిడెండ్ ఇచ్చినారు. కోల్ సెస్ ఉంటుంది, ఆ కోల్ సెస్ కూడా కట్టినారు. అది కాకుండా మనకు సిఎస్ఆర్ నిధుల కింద 2% ఖర్చు పెట్టారు, అది కూడా ఖర్చు పెట్టారు. మరి బొగ్గు ఎక్కడ పోయింది? ఇప్పుడు ఆ 1,600 కోట్ల రూపాయల బొగ్గు ఉన్నదా లేదా? నేను గౌరవనీయులు బట్టి విక్రమార్క గారిని అడుగుతున్నా, ఇది మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా నాకు తెలియదు. బట్టి విక్రమార్క గారు ఇద్దరం కలిసి పోదాం, మరి మీరు నేను లేదా అఖిలపక్షం తీసుకొని పోదాం. మరి ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా బొగ్గు ఉన్నదా లేదా? ఉంటే సంతోషం, నేను క్షమాపణ చెప్తా. ఒకవేళ లేదు, దాని మీద ఏం విచారణ చేద్దాం. ఎటుపోయింది ఆ బొగ్గు? 1,600 కోట్ల రూపాయల విలువ కలిగిన బొగ్గు ఈరోజు లేదు. ఐఎమ్ సేయింగ్ విత్ అథారిటీ. నేను మా కార్మికులతో క్రాస్ చెక్ చేసుకొని చెప్తున్నా, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని మీరు చెప్తున్నారు. ఇవాళ ఆ బొగ్గు నిల్వ లేదు. మరి ఎక్కడ మాయమైంది ఆ బొగ్గు? ఎవరు అమ్ముకున్నారు ఆ బొగ్గును? ఈ 1,600 కోట్ల రూపాయల విలువ కలిగిన బొగ్గు ఎక్కడ పోయింది? బొగ్గు ఉత్పత్తి చేసినామని మీరే చెప్పిండ్రు, దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కోల్ సెస్ కట్టిండ్రు, డివిడెండ్ కట్టిండ్రు, సిఎస్ఆర్ కట్టిండ్రు. మరి ఆ బొగ్గు లేదు ఇప్పుడు ఎక్కడ?